సిద్ధు జొన్నలగొడ్డ చిన్న స్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్ గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్దన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజ లాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్ గా ఎదిగిన వర్ధమాన హీరోలో సిద్ధు ముందు వరుసలో ఉంటాడు. డీజే టిల్లు 1-2 భాగాలు సిద్ధును ఒకేసారి పెద్ద స్టార్ గా మార్చేశాయి. అతను తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగొడ్డ డీజే టిల్లు ద్వారా పూర్తిగా వన్ షో చేశాడని చెప్పాలి. ఈ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్ తో యాక్షన్ కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధు ఆ సినిమాకి కథా రచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్న పాత్రలో మొదలైన సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ తర్వాత కూడా డాన్ సీను, భీమిలి కబడ్డీ జట్టు లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువహీరో లైవ్ బిఫోర్ వెడ్డింగ్ లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధు హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఏ సర్టిఫికేట్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా కోవిడ్ సమయంలో థియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది. పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాతగా మారిన పరిమాణాల్లో సిద్ధుకు డీసీటీలో తెచ్చిపెట్టిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్ లో సిద్ధుకు ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లో విడుదల చేశారు కూడా. అప్పట్లో ఆరెంజ్ సినిమాకు విమర్శల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధు జొన్నలగొడ్డ సినిమా రీ రిలీజ్ ఉండటం సినీ వర్గాల ఆసక్తి నింపాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో సిద్ధు ఎదుగుదల ప్రశంసదగ్గదే. స్థిరత్వం, అంకిత భావం సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధు ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్డమ్ ఎప్పుడు నిలకడగా ఉండటం లేదు. తెలుగు చిత్రసీమలో సాధ్యం కదని సిద్ధు గుర్తించాలి.